తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై పట్టు లేకుండా పోయింది. వివిధ మంత్రిత్వ శాఖల్లో జరుగుతున్నదేమిటో ఆయనకు తెలియడం లేదు. వివాదాలొచ్చిన తర్వాత సర్దుకోవడం, ఆ నిందను రేవంత్ భరించడం కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వ్యవహారంలో రేవంత్ పైనే మరకబడుతోంది. కొత్త బ్రాండ్ల విషయంలో ప్రభుత్వ వ్యవహారం మొత్తం గందరగోళంగా మారింది. చివరికి పాఠ్య పుస్తకాల్లో సీఎం కేసీఆర్ అని ముద్రిస్తే విద్యాశాఖ నిద్రపోయింది. కాళేశ్వరం విచారణ ఎపిసోడ్లో మంత్రి ఉత్తమ్ ఎన్ని పిల్లి మొగ్గలేశారో చెప్పాల్సిన పనిలేదు. ఎందుకిలా జరుగుతోంది? ప్రభుత్వంపై రేవంత్ పట్టు సాధించలేకపోవడానికి కారణమేంటి? ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపించగలగాలి, తన కనుసన్నల్లో పాలన చేయగలగాలి. లేకపోతే ప్రతి ఒక్కరూ ఓ సీఎంలా వ్యవహరిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే జరుగుతోంది. మంత్రిత్వ శాఖల్లో ఏం జరుగుతుందో సీఎంకు తెలియడం లేదు, కానీ నింద మాత్రం ఆయనపై పడిపోతోంది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో కొత్తగా ఎలాంటి లిక్కర్ షాపులకు అనుమతులు ఇవ్వలేదని అబ్కారీ శాఖ మంత్రి గత నెలలో ప్రకటించారు. మంత్రి ప్రకటించిన వారం రోజులకే ఇతర రాష్ట్రాల బీర్ల కంపెనీలకు సరఫరాకు అబ్కారీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటి అనుమతులను తాత్కాలికంగా హోల్డ్లో పెట్టారు. అనుమతులు పొందిన సదరు కంపెనీలపై దేశవ్యాప్తంగా అనేక ఆరోపణలున్నాయని, రాష్ట్రాల ఖజానాలకు గండిగొడుతూ, ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకుని ఎగ్గొడుతూ కల్తీ మద్యం వ్యాపారం చేశాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సదరు కంపెనీలకిచ్చిన అనుమతులను రద్దు చేయాలి అనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమైంది. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీ కంపెనీకి మద్యం సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చామని ఎక్సైజ్ శాఖ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. డిమాండ్ సప్లైని బట్టి కొత్త కంపెనీలకు బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనుమతులను మంజూరు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. మద్యం విషయంలో గత సర్కార్ దారిలోనే కాంగ్రెస్ నడుస్తున్నదనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. తెలంగాణ కంపెనీలను కాదని కమిషన్ల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం డిస్టిలరీలకు అనుమతులు ఇస్తున్నారు అని దుమారం చెలరేగడంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ శాఖ మంత్రికే తెలియకుండా విధానపరమైన నిర్ణయాలు జరిగిపోతున్నాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇది చేతగానితనమే. ప్రభుత్వానికి తెలియకుండా నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఇది మాత్రమే కాదు, ప్రభుత్వం ఏర్పడి 6 నెలలకు పైగా అవుతోంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బుధవారం పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు పంపిణీ చేశారు. అయితే విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండానే కొత్త బుక్స్ ముద్రించింది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో ఏదో తప్పు జరిగిందన్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ఆగమేఘాల మీద ఆయా పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అన్ని పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలి అని విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. దీని పర్యవసానాలు ఎలా ఉన్నా అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నది కూడా అర్థం కాని విషయం. వివిధ మంత్రిత్వ శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలతో రేవంత్ సర్కార్ పనితీరు మసకబారుతోంది. రేవంత్ సీఎం అయినప్పటికీ పలు శాఖల్ని సీనియర్లు నిర్వహిస్తున్నారు. వారికి రేవంత్ సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం లేదు. వారి శాఖల్లోనే వివాదాలున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ అన్నిటికీ బాధ్యుడు, కానీ ఆయన ప్రభుత్వంపై పట్టు పెంచుకోవటానికి అనేక సవాళ్లెదురవుతున్నాయి. ఫలితంగా లిక్కర్ బ్రాండ్ల వంటి వివాదాలు తెరపైకొస్తున్నాయి. ఇప్పటికైనా మొహమాటాలు వదిలి ప్రభుత్వాన్ని గుప్పెట్లోకి తెచ్చుకోకపోతే రేవంత్ సమర్థతపై ప్రజల్లో సందేహాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నడపడం ఆషామాషీ కాదు, కానీ కనుసన్నల్లోనే ప్రభుత్వాన్ని నడిపేవారు ఉంటారు.
అతి కష్టం మీద నడిపేవారు ఉంటారు, ఏదో నడిచిపోతుందని అలా వదిలేసేవారు ఉంటారు. కానీ తమదైన ముద్ర వేయకపోతే ప్రజలు కూడా పవర్ఫుల్ గా గుర్తించరు. రేవంత్ అలాంటి పరిస్థితి తెచ్చుకోరు అని ఆశిద్దాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.